హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే సండే కదండి. సండే స్పెషల్ అయితే మా ఇంట్లో చేపల పులుసు అయితే చేస్తున్నాను. చేపలు అయితే మార్కెట్ నుంచి కొనుక్కొని రాగానే కొంచెం దొడ్డుప్పు, నిమ్మరసం పిండి అయితే మంచిగా క్లీన్ చేసి కడిగేశారండి మా వారు. తర్వాత ఒకటి పెద్దది వెడల్పు గిన్నె అయితే తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. నిప్పుల పొయ్యి ఉంటే నిప్పుల్లో ఉల్లిగడ్డలు కాల్చి కూడా పేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. మా అమ్మ అయితే అలాగే చేసేది. ఆ తర్వాత అందులోకి జీలకర్ర మెంతుల పొడి కూడా వేయాలి చేపల పులుసులో. దానికోసం ఒక 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను మెంతులు అయితే తీసుకోవాలి. తీసుకొని అవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి. బాగా ఎక్కువ నల్లగా మాడనియొద్దు. అవి కొంచెం వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకొని మళ్ళీ వేరే మందపాటి గిన్నె తీసుకొని ఆ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిన తర్వాత అవి అయితే జారు తీసుకొని ముందు మనం జీలకర్ర మెంతుల పొడి అయితే చేసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే జారులోనే ఫ్రై అయిన ఉల్లిపాయలు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని అందులోకి మనం కారం ఎంత తింటామో అంత అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసాను కారము. 1 స్పూను సాల్ట్ వేసాను. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయ కూడా ఒక హాఫ్ పిండుకోవాలండి. అందులో నిమ్మకాయ పిండితే కూడా చాలా బాగుంటుంది. అంతా ఇక ఉల్లిగడ్డ పేస్ట్కి అయితే ఇవన్నీ మసాలాలు కారం అన్నీ పట్టేలాగా అయితే మంచిగా కలుపుకోవాలండి. అంత చేయితోటే కలపాలి. నేనైతే కొంచెం ముందుగా పసుపు వేయడం అయితే మర్చిపోయానండి. అందుకే ఇప్పుడు కొంచెం పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ కొంచెం తక్కువ వేసినా పర్లేదు. పసుపు అయితే వేసుకొని అంత మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలకైతే 2 వైపులా మంచిగా ఈ పేస్ట్ అంతా పట్టించుకోవాలండి. అంతా వీడియోలో చూస్తున్నట్టుగా మొత్తం 2 వైపులా చేప ముక్కలకి ఆ పేస్ట్ పట్టించేసి ఇక అన్ని ముక్కలు అలాగే కలుపుకొని పెట్టుకోవాలండి. ముక్కలకైతే అన్నిటికీ ఇలా పేస్ట్ అంతా పట్టించి పక్కకి ఒక 10 నిమిషాలు కానీ పావుగంట కానీ పక్కకు పెట్టేస్తే ఆ మసాలా అంతా ముక్కలకు పట్టి బాగుంటుంది. మళ్ళీ ఆ తర్వాత కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని పెద్దది మందంపాటి వెడల్పు గిన్నె అయితే పెట్టుకొని అందులో కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఒక 5 పచ్చిమిరపకాయలు పొడవు కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేయాలి తాలింపులో. కరివేపాకు వేస్తే చేపల కూర మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. అవన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా చేపల ముక్కలు, అవన్నీ ఒక్కొక్కటి అయితే పెట్టుకోవాలండి ఆ గిన్నెలో. తర్వాత గరిటెతో అయితే ఊకే కలపొద్దు. అట్లా క్లాత్ తీసుకొని మన స్టవ్ దగ్గర క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ పట్టుకొని అయితే ఊపుతూ ఉండాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు ముందుగా నానబెట్టుకుంటాం కదా, అది చింతపండు పులుసు అయితే మెత్తగా పిసికి పులుసు తీసుకోవాలి. పులుసు తీసుకొని ఆ ఫ్రై అయిన ముక్కలలో అయితే చింతపండు పులుసు పోసుకోవాలి. మనం పులుపు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం పులుపు ఎక్కువైతే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి ఉంది కదా, అదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి చేపల పులుసుకి. జీలకర్ర మెంతుల పొడి వేస్తే చాలా బాగుంటుంది. అది వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం చిన్నగా కట్ చేసి నీళ్ళల్లో కడిగేసి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 నిమిషాల దాకానైతే ఉడికించుకోవాలండి. చేపల కూర అయితే చాలా బాగుందండి, మంచిగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కూడా మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చేపల మసాలా కూడా ఉంటే వేసుకోవచ్చండి, ఫ్రెష్ ఫ్రైది. నేనైతే అదేం వేయలేదు. జీలకర్ర మెంతుల పొడి కొంచెం కలిపేటప్పుడు గరం మసాలా కూడా వేసాను. అంతేనండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చేపల పులుసు చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా తింటారు. ముళ్ళులు తీసి పెట్టేస్తే మంచిగా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే ఫ్రై తింటారు. వీటి ఒక 4 ముక్కలు తీసి అయితే ఫ్రై కూడా చేశాను. అది షార్ట్ పెట్టాను చూడండి. నా వీడియో కనుక అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.